చెప్తున్నా, దానికి కూడా సమాధానం చెప్తా. మీరు కూడా సమాధానం చెప్పండి. ఇది సాయి కృష్ణ ఫోటో, ఒప్పుకుంటారు అందరూ? ఇది సాయి కృష్ణని కొట్టినటువంటి చిత్రాలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ గోల్డ్ పీకినటువంటి ఫోటోలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ కాలు కొట్టిన దెబ్బలు నేనే రిలీజ్ చేశా. ఇది సాయి కృష్ణ మృతదేహం నేనే రిలీజ్ చేశా. ఇవన్నీ ఫాల్స్ అంటున్నారు. అంటే ఎన్ని ఫాల్స్ అని ప్రచారం చేస్తున్నాను అంటే మీ ఉద్దేశం ఈ కుర్రోడికి ఏం జరగలేదనిగా, అంటే ఈ కుర్రోడు బతికే ఉన్నాడనిగా అనేగా. ఏమయ్యా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బతికే ఉన్నాడనేగా, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు బ్రతికే ఉన్నాడనిగా. ప్రొడ్యూస్ చేయండి 29వ తారీఖున, నా తప్పని ఒప్పుకుంటా, మీకు దండం పెడతా, తప్పని ఒప్పుకుంటా నేను. ఈ కుర్రోడిని ప్రొడ్యూస్ చేయండి రేపు 29వ తారీఖున. అతి దారుణం చేసి నా మీద తప్పు పెడతారా? నా తప్పు అయితే ధైర్యంగా తప్పని ఒప్పుకుంటా, గుర్తుపెట్టుకోండి. దీనిలో గుండెలు పగిలి ఒక తల్లి ఆర్ద్రత చూసి సపోర్ట్ చేశాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున. రాజకీయం కోసం కాదు, రాజకీయం కోసం చాలా చేయొచ్చు, ఇది కాదు అని అంటాడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. జనసేన నాయకులు నవీన్ రెడ్డి మృతదేహం ఫోటో చూపించి సాయి కృష్ణదని ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. నేను ఫేక్ ప్రచారం చేస్తున్నాను, ఓకే, నేను ఫేక్ ప్రచారం చేస్తున్నా. వాస్తవం చెప్పండి. ఏమండి, జనసేన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, వాస్తవం చెప్పండి అంటారు. అంబటి విడుదల చేసిన సాక్షిలో ప్రచారం చేసిన ఆ చిత్రాలే. మృతదేహం ఎక్కడుందో ఫోటోలు ఎవరు తీశారో కోర్టుకు చెప్పాలి, లేదంటే అవి ఫేక్ ఫోటోలను అంగీకరించి క్షమాపణ కోరాలి ఎమ్మెల్యే బొలిశెట్టి. మృతదేహం ఎక్కడుందో ఫోటోలు ఎవరు తీశారో కోర్టుకు చెప్పాలి. చెప్తా, ఐఎమ్ రెడీ. కోర్టుకు పిలిపించు. మిస్టర్ బొలిశెట్టి సోదరా, తాడేపల్లిగూడెంలో కేసు పెట్టు, స్వయానేలి కేసు పెట్టు, కేసు రిజిస్టర్ చేయి. అంబటి రాంబాబు ఫేక్ ఫోటోలు పెట్టాను, కేసు రిజిస్టర్ చేయి. పోలీసు చేత పిలిపించు, వస్తా, చెబుతా. ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తా. ఈ ఫోటోలు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు తీశారో, ఎవరు చూపించారో, ఎలా వచ్చాయో నేను చెప్తా. పెట్టు, నేనేం భయపడను. మిస్టర్ సోదరా, పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే పెట్టుంటావు నువ్వు, ప్రెస్ మీట్ లేకపోతే పెట్టావు. నేను అడుగుతా ఉన్నా, కేసులు భయపడతావా? 36 కేసులు పెట్టారు చంద్రబాబుని తిట్టానని, 18 రోజులు జైల్లో పెట్టారు, దేశం అంతా తిప్పుతున్నారు. జడమే. నేను ఫేక్ ఫోటోలు పెట్టాను, క్షమాపణ చెప్పమని కోర్టులో చెప్పని అడుగుతున్నావు కదా, కోర్టుకు వస్తా, పోలీస్ స్టేషన్కి వస్తా, పెట్టు, కేసు పెట్టు. ఒక ఆయన చోటా మోటా నాయకుడు జనసేన ఆయన అంటున్నాడు కేసులు పెడతామని. పెట్టుకోండి. గుంటూరులో కూడా ఎవరో కేసు ఇచ్చారని పెట్టుకోండి కేసులు. నేను ఫేక్గా, మీరు ఫేక్. మనిషిని చంపి దుర్మార్గంగా వ్యవహరిస్తుంది మీరు. ఏమండి, నాకు తెలియకొడుతా, ఈ సాయి కృష్ణ యొక్క మేనమావ ఏం చెప్పాడు మొన్న? మెడలో ఏం వేసుకున్నాడు? టీ కప్పు, గ్లాసు. మేము జనసేన అన్నాడు ఆయన. మేము పవన్ కళ్యాణ్ కోసం ప్రయత్నం చేశాం, లోకేష్ కోసం ప్రయత్నం చేశాం. నేను చెప్పండి, చెప్పాడా?